పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా ఎవరైనా ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఒక అడుగు ఆలోచించి ఏందా అని ఆలోచించాలి. అలా గాకుండా మనం చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ముందుకెళ్తే ఇలాగే ఉంటదనమాట. "ఏమైందక్కా" అంటారా? ఇక్కడ చూడండి పుచ్చకాయ తెల్లంగా ఉందనమాట. ఇంక మా లడ్డుగాడు తీసుకునేటప్పుడే చెప్పాడు, "పుచ్చకాయ యెల్లో కలర్‌లో ఉండిందంటే ఆ పుచ్చకాయ బాగా పండినట్టు. ఎర్రగా ఉంటది మమ్మీ నేను ఫోన్‌లో గూడా చూసినానని" చెప్తున్నాడు. నేను వినకుండా నల్ల పుచ్చకాయ ఎప్పుడైనా కూడా పూర్తిగా నల్లగా ఉంటే ఇంక తెల్లగా లేకుండా ఎర్రగా ఉంటదిరా కాయ అని చెప్పి వాడితో వాదనేసుకొని మరీ తీసుకున్నాననమాట. ఇంక తీరా కట్ చేస్తే ఇలాగైతే కలర్ అయితే తక్కువుంది. కాకపోతే పుచ్చకాయ నీరుకాయ కదండీ! ఇంక తాగితే మంచిదిలే. ఇంక తినడం కష్టం గదా! తెల్లగా ఉందని చెప్పి ఇంక జ్యూస్ అయితే వేసేస్తున్నాను. అందుకే అంటున్నాను చిన్న పిల్లోలైనా ఏదైనా మాట చెప్పినప్పుడు ఒక అడుగు ఆలోచించి ఇంక ముందుకెళ్ళాలని నేననుకుంటున్నాను ఇంక నుంచయితే మటుకు. మా లడ్డుగాడు కరెక్ట్‌గానే చెప్తాడండి. ఎందుకంటే వాటి ఫోనుల్లో వాటిల్లో చూస్తా ఉంటాడు గదా! కొన్ని కొన్నయితే నిజమే అవుతాయన్నమాట. వాడొచ్చేసరికి ఇలాగ పకోడీ, జ్యూస్